సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజున ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ రోజున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అంటే ఈ ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి జెండా భుజానికి ఎత్తున్న మోయిటాకి ముందుకొచ్చినటువంటి దర్శి శాసన సభ్యుడు నా తమ్ముడు గోచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఒంగోలు అడ్డా కదా అక్కడ మాజీ మంత్రి వర్యులు మేరుగు నాగార్జున గారు, మాజీ మంత్రి వర్యులు ఆదిమూలం సురేష్ గారు, అలాగే శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు, అలాగే నారాయణ యాదవ్ గారు, అన్నా రాంబాబు గారు, కేపీ నాగార్జున రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మోకాళ్ళు నొప్పులున్నా, మోకాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా లేపి మీ అందరికీ పరిచయం చేసినటువంటి చూపుడు అన్నకి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎక్స్ఎమ్మెల్యే ఆదన్న గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియ మిత్రులుగా అనేక కార్పొరేషన్లో బాధ్యతలు చేపట్టి ఈరోజు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, అలాగే ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరెవరైతే జగన్ కోసం చివరి దాకా బతుకుంటామని నిలబడ్డారో వారందరికీ, జిల్లా స్థాయిలో వివిధ పదవులు అధిరోహించి జిల్లాకి సేవలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులకి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లకి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి, అలాగే పంచాయతీ సభ్యులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక, అలాగే కుప్పం ప్రసాద్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళే ఎవరి పేరు నన్ను చెప్పుకోపోతే, జిల్లా కొత్త, బయట ఎక్కడి నుంచో 3 జిల్లాల అవతల నుంచి వచ్చాను, నన్ను మన్నించమని చెప్పని కోరుకుంటూ ఇవాళ మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇవాళ ఒక సంకల్పాన్ని తీసుకుంటాకి, ఒక బాధ్యతని తీసుకుంటాకి, మన శత్రువులకి చెప్పటాకి, అరే జగన్ దగ్గర అధికారం లేదేమో కానీ మీరంతా ఉన్నారు అని చెప్పి చెప్పడానికి మనం వచ్చాం. శివ పేరుని నాని, లేదా వెంకయ్య, పుల్లయ్య, నాగార్జున గారు, ఇట్లాంటి జిల్లా ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నాం, 26 మంది. మేము కాదు, నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేది గుర్తుపెట్టాను. జగన్ తరపున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాను తప్పితే మేమేమి పోటుగాళ్ళం కాదు. ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు, ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంలు మెషిన్లు మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి నాకు తెలియదు, కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చేమో కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డి చాటి చెప్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి
ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని వాళ్ళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికార్సుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక్క మాట మీద నిలబడ్డాడు. పదవుంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం. అధికారం ఉంటుంది పోద్ది. చంద్రబాబు నాయుడు గారి కానీ అధికారం శాశ్వతంగా ఉందా? పగలు చీకట్లాగా వస్తుంది, పోతుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. తను కూడా బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారులు పని చేస్తున్నారా లేదా? ఎవరికైనా ఒకటే రూలు పెట్టాం కదా మనం ఎన్నికల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, జెండా చూడం, నీ ఇంటి మీద జెండా చూడం అని చెప్పాం కదా. అదే మాట మీద వెళ్ళాడు. కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడుతుంది. ఒక మాట, రేపు ఊరికి నాకు కూడా ఏమన్నా ఈ బలం ఇస్తే, రెడ్ బుల్ గిడ్బుల్ నాకు ఇస్తే నేను అరుస్తాను. నలుగురు రెడ్ బుల్తో వచ్చి ఇక్కడ అరిస్తే అట్టగా ఎంతమంది అందరూ మామూలుగా మర్యాద లేదు. రాష్ట్ర కుటుంబంతో నడిచి మోసే 15 పైన నా జీవిత కాలం మొత్తం, నా రాజకీయ భవిష్యత్తు మొత్తం జగన్మోహన్ గారికి అంకితం అని చెప్పేసి ఎప్పటి నుంచి 2009 నుంచి జగన్మోహన్ గారితో పాటు అడుగులు వేసి ఆయన చెప్పిన పనులను తూచా తప్పకుండా చేస్తూ 2 సార్లు 2009లో మళ్ళా 2020లో ఆ రోజు రాజకీయ ఉదయంలో మళ్ళా జగన్ గారి ఉదయంలో మీ అందరూ ఆశీస్సులతో మళ్ళా ఎమ్మెల్యే అంటే జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. చెప్తా ఉన్నారు అధికారం లేదు, మీకు ఇప్పుడు ఈ పదవి కన్నారు. అధికారం ఉన్నప్పుడు పదవి తీసుకున్నారు. చాలా మంది చెప్తున్నారు తక్కువ వయసులో ముళ్ళ కిరీటం పెట్టుకుంటా ఉన్నారు. నాకు ఈ పొలం ముళ్ళ కిరీటం కాదు, పూల పాన్పు లాంటిది, పూల కిరీటం లాంటిది. చాలా మంది ముందుకు చూపి అన్నారు. నా పక్కన చాలా గతులు పోసే చాలా మంది మొన్న ఎలక్షన్ లో సుమారుగా నా మీద 20 మంది పోరాడారు. అయినా 32 మంది ఎవరికి జగన్మోహన్ గారి కోసం, పార్టీ కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు అడ్డు పెట్టుకొని కార్యకర్తలకు ఎప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోండి. ఏ నాయకుడికైనా, ఎంత నాయకుడికైనా క్యారెక్టర్ ఉన్నంతకాలం ఎప్పుడు పదవులు వస్తూ ఉంటాయి. పార్టీ నమ్ముకున్నప్పుడు పదవులు వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి క్యారెక్టర్ ఇందులో ఉంది. క్యారెక్టర్ ఉన్నంతకాలం మళ్ళీ ఎప్పుకోలేడు. అన్నా నేను ఖాళీగా ఉన్నాను, ఏదో పార్టీ పదవులు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ 2007లో సీట్ ఇచ్చాడు. ఇప్పుడు అనుకున్నాడు నాకు జిల్లా బాధలు ఇచ్చాడు. అంతమందికి నా మీద బతుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన చెప్పిన ఆశయాల ప్రకారం నేను చెప్పసారి మీకోసం ఎప్పుడు పనిచేస్తానని చెప్పి సభాముఖంగా చేస్తున్నాం. మన లక్ష్యం, మన గమ్యం, మన పైరం ఒకటే జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే గమ్యం తప్ప ఇంకేమలేదు. చాలా మంది చెప్తారు వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయని చెప్పేసి. మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు.
మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహాలక్ష్యం. మీ తాతలు ముత్తాతలు వచ్చిన ఆ పార్టీని ఆ లక్ష్యాన్ని అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని నానా విధాలుగా ఎలక్షన్ అయిన తర్వాత రాజకీయ విగ్రహాలు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మొన్న వినాయక చవితి ఊరేగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెడితే జైలు వేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడు చూడాల, దానికి చర్మగీతం పట్టే టైం వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త ఇదే ఉత్సాహంతో ఇదే చూస్తూ కలిసిమెలిసి జగన్మోహన్ కార్మిక కోసం పార్టీ కోసం అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రజలు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయిన పనులను మేమందరూ ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్క పేజీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులందరికీ ముఖ్యంగా నా కోసం సపోర్ట్ చేసిన జగన్తో పాటు నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎక్స్ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరినీ కలిసిమెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారాంబాబు లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు. మీ అందరి సహకారం ప్రకారం మీరెట్ట చెబితే అదే విధంగా పార్టీ నడిపి మీ అందరి ఆదేశాల ప్రకారం మీ అందరి సపోర్ట్ తో మళ్ళా వచ్చే ఎలక్షన్ లో ప్రకాశం జిల్లాలో 8 సీట్లు నేను ఈ ఆఫీసు రాకముందు ఈ అద్భుతమైన కట్టడం చూసి జగన్మోహన్ గారు మన కోసం, మన పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఎంత అద్భుతమైన కట్టడం కట్టాడు. సుమారు ఎకరా స్థలం ఇచ్చారు. నేను కూడా చాలా పెద్ద స్థలం అనుకున్నా. మన వైఎస్ఆర్ రూపు చూస్తుంటే ఈయన వచ్చిన కార్యకర్తలు ఉత్సాహం చేస్తుంటే స్థలాలు సరిపోయే పరిస్థితి లేదు. రాజశేఖర్ విగ్రహాన్ని దండేసిన తర్వాత వస్తున్నప్పుడు చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే ఎవరో మన గవర్నమెంట్ లో ఉన్నామా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఇదే ఉత్సాహంతో పార్టీ నడుపుతాము. మీ అందరూ అండగా మేము ఉంటాము, నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ